వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఉస్తాద్ భగత్ సింగ్ వర్క్ కూడా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ పాలిటిక్స్ మీదే ఫోకస్ పెడుతున్నారు. కానీ ఆయన అప్కమింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. మరి ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్తల్లో నిజాలేంటి? అసలు పవన్ సినిమాలు చేస్తారా? ఒకవేళ చేస్తే ఏ కాంబినేషన్లో చేస్తారు? చూడండి. హరిహర వీరమల్లు నిరాశపరిచిన ఓజీ సక్సెస్ తో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రెజెంట్ ఈ కాంపౌండ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ సినిమా తర్వాత పవన్ చేయబోయే మూవీ ఏంటన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కాంబోస్ వైరల్ అవుతున్నాయి. వైరల్ న్యూస్ విషయంలో పవన్ టీం క్లారిటీ ఇచ్చింది. పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కథ ఏంటి, దర్శకుడు ఎవరన్నది కూడా ఫైనల్ కాలేదు. మరోవైపు కేవీఎన్ ప్రొడక్షన్స్ దిల్ రాజు బ్యానర్ లో పవన్ సినిమాలు చేసే ఛాన్స్ ఉందన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఆ బ్యానర్స్ తో టచ్ లో ఉన్న దర్శకులు పవన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వార్తల్లోనూ ఎలాంటి నిజం లేదంటోంది పవన్ టీం. ప్రస్తుతానికి పవన్ చేస్తున్న ఒకే ఒక్క సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఆ తర్వాత ఏం చేయాలన్న విషయంలో పవన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన సినిమా చేసేందుకు టైం చూసుకొని ఓకే అన్న తర్వాతే డైరెక్టర్ ఎవరన్నది క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఏ వార్త వచ్చినా అది జస్ట్ రూమర్ మాత్రమే. వారణాసి కోసం పూర్తిగా కొత్త స్టైల్ ఫాలో అయిపోతున్నారు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా చాలా డిఫరెంట్గా థింక్ చేస్తున్న జక్కన్న షూటింగ్ షెడ్యూల్స్ విషయంలోనూ ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తున్నారు. మరింతకీ జక్కన్న ప్లానింగ్ ఏంటి చూద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి కెప్టెన్సీలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న గ్లోబల్ మూవీ వారణాసి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా తన గత చిత్రాల ఎక్స్పీరియన్స్ తో వారణాసి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు రాజమౌళి. గతంలో ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాతే మరో షెడ్యూల్ మీద కాన్సంట్రేట్ చేసేవారు రాజమౌళి. దీంతో షెడ్యూల్స్ మధ్య భారీ గ్యాప్ వచ్చేది. అందుకే వారణాసి విషయంలో అలాంటి బ్రేక్ లేకుండా చూసుకుంటున్నారు. ఒకేసారి 2-3 సెట్స్ లో ప్యారలల్ గా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలోని అన్ని ఫ్లోర్స్ ను బ్లాక్ చేశారు జక్కన్న. జనవరి వరకు ఆ సెట్స్ లో ప్యారలల్ గా షూటింగ్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఈ టైంలో మాక్సిమం పోర్షన్ షూటింగ్ పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ స్పీడ్ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు. షూటింగ్ పూర్తయినా వారణాసి రిలీజ్ కు మాత్రం చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండే సినిమా కావడంతో 2026 అంతా పోస్ట్ ప్రొడక్షన్ కోసమే కేటాయిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2027 సమ్మర్లో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అనుకుంటోంది టీం. ఒక సినిమా భారీ వసూలు సాధించాలంటే ఏం కావాలి? బిగ్ స్టార్స్, అంతకు మించిన స్కేల్ కావాలి అన్నది పాత పద్ధతి. సరైన కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో అలాంటి విజువల్ వండర్స్ అన్ని ఇండస్ట్రీల్లోనూ కనిపిస్తున్నాయి. లాలో కృష్ణ సదా సహాయతే. ఇప్పుడు ఈ సినిమాని నేషనల్ సెన్సేషన్. గుజరాతీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్న సినిమా వెండితెర మీద కనక వర్షం కురిపిస్తోంది. 8 వారాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చింది లాలో. 50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. రీసెంట్ టైమ్స్ లో భారీ చిత్రాలు సాధించిన విజయాల కంటే చిన్న సినిమాలు చేసిన మ్యాజిక్లే ఎక్కువగా వర్కౌట్ అయ్యాయి. తక్కువ ఖర్చుతో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలు నిర్మాతల జేబులు నింపడంతో పాటు థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి. అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటి వండర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. అక్కడ స్టార్ హీరోలు కూడా లో బడ్జెట్ సినిమాలతో అలరిస్తున్నారు. ఓవైపు భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలతోనూ ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి కూడా ఇలాంటి వండర్స్ చాలానే ఉన్నాయి. ఎలాంటి స్టార్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఉప్పెన ఏకంగా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా మ్యాడ్ సిరీస్, కోర్టు లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి బజ్ క్రియేట్ చేశాయి. షార్ట్ టైంలోనే నేషనల్ సెన్సేషన్ గా మారిపోయిన సౌత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎల్సీఏలో భాగంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తో అలరించిన ఈ యంగ్ డైరెక్టర్ కెరియర్ ఒక్క ఫెయిల్యూర్తో తిరగబడిపోయింది. దీంతో ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్ని లీక్లు ఇచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించట్లేదు. ఎల్సీయూలో భాగంగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ షార్ట్ టైంలోనే విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు.
అయితే విజయ్ కమల్తో చేసిన సినిమాల్ని యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. కానీ కూలీ విషయంలో ప్లాన్ మార్చిన లోకేష్ సక్సెస్ వేటలో తడబడ్డారు. రజనీకాంత్ హీరోగా ఎల్సీయూను పక్కన పెట్టి ఓ స్టాండ్ ఎలోన్ మూవీని తెరకెక్కించారు లోకేష్. కానీ ఈ ప్రయోగం వర్కౌట్ కాలేదు. దీంతో లోకేష్ కెరియర్లో తొలి డిజాస్టర్ గా మిగిలింది కూలీ. అదే సమయంలో మెగాఫోన్ పక్కన పెట్టిన లోకేష్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఆ కెరీర్ విషయంలో అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో లోకేష్ మూవీ ఉంటుందన్న న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తలపై టాలీవుడ్ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. పక్కా అనుకున్న రజనీ, కమల్ మల్టీ స్టారర్ క్యాన్సిల్ అయింది. ఆల్రెడీ కథ కూడా రెడీగా ఉన్న ఖైదీ 2 కూడా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో లోకేష్ కు తెలుగు హీరోలు, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్టార్స్ ఛాన్స్ ఇచ్చేంత సీన్ ఉంటుందా అన్న డౌట్స్ రేజ్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద క్రిస్మస్ వీకెండ్కి అద్దరిపోయే డిమాండ్ ఉంటుంది కదా. మరి కొత్త క్యాలెండర్ వచ్చే ముందు కొత్త సినిమాలు థియేటర్స్కి క్యూ కడుతున్నాయి. ఈసారి ఇయర్ ఎండ్ వీకెండ్కి గట్టి పోటీనే కనిపిస్తోంది. ఏకంగా 1/2 డజన్ సినిమాలు ఆల్రెడీ డేట్ లాక్ చేసేసుకున్నాయి. అయితే ఈ సినిమాలకి ఒక గ్లోబల్ మూవీతో బిగ్ ఫైట్ తప్పేలా కనిపించట్లేదు. ఈసారి డిసెంబర్ క్యాలెండర్ హౌస్ఫుల్ అయిపోయింది. అఖండ 2తో మొదలు కానున్న డిసెంబర్ ఛాంపియన్ సినిమాతో ఎండ్ కానుంది. మరీ ముఖ్యంగా ఈసారి క్రిస్మస్ మామూలుగా ఉండట్లేదు. 1, 2 కాదు, ఏకంగా 1/2 డజన్ సినిమాలు ఒకే డేట్ కి ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఛాంపియన్ రిలీజ్ కి డిసెంబర్ 25 డేట్ లాక్ చేసుకుంది. ఇక మరోవైపు ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సింబాలా కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. క్రిస్మస్ సీజన్ లో హైప్ పెంచుతున్న క్రేజీ ప్రాజెక్ట్ యుఫోరియా. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీస్ తో పాటు డబ్బింగ్ సినిమా వృషభ, మరికొన్ని చిన్న సినిమాలు ఇదే సీజన్ లో రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నాయి. క్రిస్మస్ కి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలకి డిసెంబర్ 19న రాబోయే అవతార్ 3తో పోటీ తప్పదు. జేమ్స్ కెమెరూన్ తెరకెక్కిస్తున్న ఈ ఫ్రాంచైజ్ పై ఇండియాలోనూ భారీ క్రేజ్ ఉంది. దీంతో మన సినిమాలకి థియేటర్స్ దొరకడం కూడా కష్టమే అన్న అంచనాలున్నాయి. మరి ఈ పోటీని మేకర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా. అందుకే గతంలో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా ఉన్నాయి. కానీ రీసెంట్ టైమ్స్లో అలాంటి సక్సెస్లేవి పెద్దగా కనిపించలేదు. అందుకు కారణం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. కమర్షియల్ సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన బ్యూటీస్ తర్వాత లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టడం అన్నది కామన్. గతంలో అలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ సాధించిన బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రీసెంట్ టైమ్స్ లో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వడం లేదు. ఈ మధ్య విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన భామలు ఆశించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయారు. ఘాటీతో వచ్చిన అనుష్క, పరదాతో ప్రయోగం చేసిన అనుపమ పరమేశ్వరన్ నిరాశపరిచారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక హిట్ టాక్ తెచ్చుకున్న ఆ సక్సెస్ ఆమె కెరీర్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. తాజాగా కీర్తి సురేష్ రివాల్వర్ రీటా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా టాక్ కూడా అంత పాజిటివ్ గా ఏం లేదు. దీంతో లేడీ ఓరియంటెడ్ సినిమాల ఫెయిల్యూర్స్ కు రీజన్ ఏంటన్న డిస్కషన్ జరుగుతోంది. టాప్ బ్యూటీస్ కూడా ఈ జానర్ లో సినిమాలు చేసేందుకు రెడీ అంటున్నా సక్సెస్ సౌండ్ చేసే కథలు దొరకడమే కష్టమైందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.